నమస్తే. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారం రేపుతున్నాయి. మాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అవనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నావు. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని, దాన్ని ఎక్కువగా ఊహించుకొని, తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వురా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వురా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను. అక్కడే తెలుసుకుంటాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా, నేను కూడా రాజీనామా చేసి వస్తా, మల్కాజ్గిరిలో పోటీ చేద్దాం, నువ్వు ప్రాతినిధ్యం వహించినటువంటి పార్లమెంటు స్థానమే కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ నువ్వు నేను పోటీ చేద్దాం, ప్రజలు ఎవరిని గెలిపిస్తారో చూద్దాం అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించేటువంటి హక్కు ఆయనకు లేదు. ముందు ఆ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితిని చూసుకోమనండి అని చెప్పి ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే 10 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు మీ కుటుంబం సంపాదించింది, ఒక నియంత పాలనగా, కుటుంబ పాలనగా మారిపోయింది. దానికి సంబంధించి మీరు సమాధానం చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 1-2 సీట్లు తప్ప గెలుచుకోలేరు, ఇంకా మీలో అధికార మదం అనేది దిగలేదు అని చెప్పి తీవ్రంగా ఆరోపిస్తున్నారు, విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులంతా ఒక్కటై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చేసినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు రాజీనామా చేసిరా తేల్చుకుందాం అంటారా అని ఇప్పుడు ఒక రకమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది. గులాబీ పార్టీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే పార్టీని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొస్తుంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి? ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీపై ఒక నమ్మకాన్ని మనం కోల్పోయాం. ఇటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామంగా కేటీఆర్ వ్యాఖ్యలు మారాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు మాత్రం చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆగ్రహం కూడా వ్యక్తపరుస్తున్నారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పథకం వెనుక అక్రమాలే, కట్టడాలు కానీ, ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు కానీ, ప్రవేశపెట్టినటువంటి ఏ పథకం చూసినా అవినీతి అక్రమాలమయం. ముందు అది చూసుకోండి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు, అప్పుల ఊబిలోకి తీసుకెళ్ళిపోయారు, మీరా మాట్లాడేది అని ఒక రకమైనటువంటి చర్చ రాజకీయంగా జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒక ఆసక్తికరమైనటువంటి భిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం.